हाय फ्रेंड्स वेलकम बैक टू टेक रेलवे సికింద్రాబాద్ కర్నూలు సిటీ నుండి సికింద్రాబాద్ కి ప్రయాణించే అత్యంత కీలకమైన అతి ముఖ్యమైన తుంగభద్ర ఎక్స్‌ప్రెస్ లో కీలక మార్పులు అనేవి రాబోతున్నాయి। ఈ వివరాలకు వెళ్లే ముందు మీరు మా టెక్ రైల్వే ఛానల్ ని ఇదే మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి। 720 కోట్లతోటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ యొక్క రీమోడలింగ్ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి। ఈ కారణంగా ప్రస్తుతం ప్లాట్‌ఫామ్స్ మీద పనులు అనేవి జరుగుతున్నాయి। ఈ పనుల కారణంగా కొన్ని రైళ్లని సికింద్రాబాద్ బైపాస్ చేసుకుని వెళ్లే విధంగా ఏర్పాటు చేయడం, ఈ రైలుకి చెర్లపల్లిలో స్టాప్ అనేది ఇవ్వడం జరిగింది। అయితే ప్రస్తుతం సికింద్రాబాద్ కర్నూలు సిటీ సికింద్రాబాద్ మధ్యలో ప్రయాణించే తుంగభద్ర ఎక్స్‌ప్రెస్ లో కూడా కొన్ని మార్పులు అనేవి తీసుకువచ్చింది। ఈ ట్రైను ఏప్రిల్ 10వ తారీఖు నుండి సికింద్రాబాద్ కి రాకుండా కాచిగూడ నుంచే ఈ ట్రైన్ యొక్క అన్ని కార్యకలాపాలు అనేవి జరగబోతున్నాయి। ఈ వివరాలకు వెళ్తే ట్రైన్ నంబర్ 17023 17024 తుంగభద్ర ఎక్స్‌ప్రెస్ ఈ ట్రైన్ ఏప్రిల్ 10వ తారీఖున ఇక్కడ కాచిగూడ నుండి స్టార్ట్ అవుతుంది, సికింద్రాబాద్ నుంచి కాకుండా। అలాగే తిరుగు ప్రయాణంలో ఏప్రిల్ 10వ తారీఖున సికింద్రాబాద్ కి రాకుండా కాచిగూడకి ఎండ్ అవుతుంది। రైలు యొక్క టైమింగ్స్ లో ఎటువంటి మార్పులు అనేవి లేవు। ఈ ట్రైన్ సికింద్రాబాద్ లో ఉదయం 7:40 బయలుదేరుతుంది। ఆ తర్వాత ఈ ట్రైన్ కాచిగూడకి 7:55 చేరుకుంటుంది ఇప్పటి వరకు। సో కాచిగూడకి 7:55 చేరుకునేది। కాచిగూడలో ఈ ట్రైన్ ఈ మార్పుల అనంతరం 7:55 కాచిగూడ నుండి బయలుదేరుతుంది। సో కాచిగూడ నుంచి రైట్ టైం కి బయలుదేరుతుంది కాబట్టి కర్నూలు సిటీకి కూడా పాత టైమింగ్స్ కే చేరుకుంటుంది, ఎటువంటి మార్పు అనేది లేదు। అన్ని స్టేషన్లకి కూడా పాత టైమింగ్స్ కే చేరుకుంటుంది। తిరుగు ప్రయాణంలో ఈ ట్రైన్ కర్నూలు సిటీ నుండి మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరుతుంది। ఇది ఇప్పుడు అలాగే ఈ మార్పు అనంతరం కూడా 3 గంటలకే బయలుదేరుతుంది। తిరిగి కాచిగూడకి 7:55 చేరుకుంటుంది। అంతే, ఇంకా వేరే స్టాప్స్ లలో ఎటువంటి మార్పులు అనేవి లేవు, ప్రయాణికులు గమనించగలరు। ఓకే ఫ్రెండ్స్, ఈ మార్పుల మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి। మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి। థాంక్యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే।